ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కీర్తనలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 52వ అధ్యాయం 8వ వచనం. నేటి ఈ వాగ్దానము దేవుని నిత్యత్వము, దేవుని కృపయందు నమ్మికించే విధంగా ఉంది. ఈ వాక్య ప్రకారం దేవుని కృపయందు నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి ఉంటామో మనం మందిరంలో చక్కని పచ్చని జీవితం వల్లే ఉంటాం. దేవుని ఆలయమైనటువంటి ఆలయం పరిశుద్ధంగా ఉంది. మనం దేవుని ఆలయం అయి ఉన్నాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో మన ఆలయాన్ని దేవుడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంచుతాడు. అయ్యో, నాకు సమాధానం లేదు, నాకు ఆనందం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఇది లేదు మరియు అది లేదు అని అనుకుంటూ ఉంటామా? కుటుంబ జీవితం గురించి సణుగుతూ ఉంటామా? అయితే దేవుని ఆలయంగా మారినప్పుడు దేవుడు మన ఎక్కువగా అభివృద్ధి పరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని పొందుకున్నప్పుడు దేవుని ఆలయంగా మారతాం. ఎప్పుడైతే దేవుని ఆలయంగా మారతామో దేవుని శక్తి, దేవుని సన్నిధి మన మీద నిలబడింది. అంత మాత్రమే కాదు, ప్రభు మన కొరకు అన్నిటికీ మేలు కొరకే జరిగిస్తాడు. తద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. కనుకనే మనం దేవుని నమ్మి ప్రార్థించి దేవుని శక్తితో నింపబడినప్పుడు దేవుని ఆలయంగా చేసుకుని మనలో దేవుడు నివసిస్తాడు. మనం దేవుని మందిరంగా పచ్చని ఒలీవ చెట్టు వలె మారుస్తాడు. తద్వారా దేవుడు మనని దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన నికట్లో ఫలించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మాతో ఇచ్చారు. నేడు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. నైనా, మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి మీ స్తోత్రాలు. నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నారు. మా జీవితంలో ఎండిపోయిన వాడబారిన జీవితాలను పచ్చగా మీరే మార్చి మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం. నీ సన్నిధిలో మేము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాకు సహాయం చేయండి. మా జీవితాల నుండి సణుగుడు మరియు ఆత్మీయ బలహీనతల నుంచి విడిపించండి. ప్రభువా, ఈ దినం వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. మీ అపారమైన కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మా కుటుంబాలను ప్రభా, మా బిడ్డలను, స్కూల్కి వెళ్తున్న బిడ్డలను ప్రభా, మా ఆత్మీయ జీవితాలను, వివాహ దినాలను ప్రభా, నేను పుట్టినరోజులను సమస్తాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాం. ఈ దినము మీ అపారమైన కృప కటాక్షము, మీ సన్నిధి సహాయం మాకు అనుగ్రహించి మీ దినదీవులతో నింపి మీరే కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినమంతా మమ్మల్ని మా కుటుంబాలకు ఆస్తారని నమ్ముతూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.